మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చెప్పబోయేది జాతక చక్రంలో మనకి 12 భావాలు ఉంటాయి. ప్రతి భావానికి ఒక విశిష్టత ఉంది. నిన్నటి ఏదో ఒక వీడియోలో రాసి పెట్టి ఉన్నాను. అవి అయితే అందరికీ ఆ విశిష్టత తెలుసు. లగ్నం అంటే ఏంటి, ద్వితీయం అంటే ఏంటి, తృతీయం అంటే ఏంటి, చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమ, అష్టమ, భాగ్య, దశమ, లాభ. ప్రతి భావానికి ఒక విశిష్టత ఉంది. రవిచంద్రులకు ఒకే భావానికి ఆధిపత్యం వస్తుంది. మిగతా గ్రహాలకు 2 భావాలకు ఆధిపత్యాలు వస్తాయి. లగ్న భాగ్యాధిపతులు ఈ విధంగా ఉంటే మరి లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎలా ఉండాలి? 1991 డిసెంబర్ నెలలో పుట్టిన వారిది. శని భగవానుడు మకరంలో ఉన్నారు, శుక్రుడు తులారాశిలో ఉన్నారు, గురుడు సింహరాశిలో ఉన్నారు, కుజ బుధులు వృశ్చికంలో ఉన్నారు, చంద్ర కేతువులు మిథునంలో ఉన్నారు, రవి రాహువులు లాభస్థానంలో ఉన్నారు. మరి ఈరోజు చెప్పబోయేది లగ్న భాగ్యాధిపతులు. ఎవరికైనా లగ్న పంచమ భాగ్యాధిపతులు వెరీ గుడ్ పొజిషన్లో ఉంచుతాయి. ఎలా ఉండాలండి? ప్రతి ఒక్కరికి గురుపాలిత లగ్నాలకి గురుపాలిత గ్రహాలే లగ్న పంచమ భాగ్యాధిపతులు అవుతారు. శనిపాలిత లగ్నాలకి శనిపాలిత గ్రహాలే లగ్న పంచమ భాగ్యాధిపతులు. మరి కుంభలగ్నం శనిపాలిత లగ్నం. మరి ఈయన స్వక్షేత్రం అయ్యి వ్యయస్థానంలో ఉన్నారు. లగ్నాధిపతి వ్యయస్థితి మంచిది కాదు కదండి. లగ్నాధిపతి వ్యయస్థితి కాదు, మంచిది కాదు. కొంచెం కష్టం ఎక్కువే ఉంటుంది. కానీ ఇట్లా స్వక్షేత్రం అయ్యి ఉండాలి. స్వక్షేత్రం అయ్యి ఉండాలి. ఈయనకి స్వక్షేత్రంలో శని భగవానుడు. శుక్రుడు భాగ్యాధిపతి స్వక్షేత్రం. గురుడు దేవగురు బృహస్పతి పుబ్బా నక్షత్రంలో ఉన్నారు, భాగ్యాధిపతి నక్షత్రం. శుక్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్నారు, అంటే ద్వితీయ లాభాధిపతి నక్షత్రంలో శుక్రుడు ఉన్నారు. వీరిద్దరికి నక్షత్రాలకి పరస్పర పరివర్తన. వీరిద్దరూ నైసర్గిక శుభగ్రహాలు, పరస్పర పరివర్తన. శని భగవానుడు శ్రవణ నక్షత్రంలో ఉన్నారు, షష్టాధిపతి. అందుకని కొంచెం ఈ దశలో కొంచెం ఎక్కువ కష్టమైతే ఉంటుంది 100%. బుధుడు అనురాధ నక్షత్రంలో ఉన్నారు. చాలా వీడియోలో చెప్పి ఉన్నాను. లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్న గ్రహ దశలు మంచి యోగాన్ని అందిస్తాయి. మరి ఈ బుధుడికి పంచమాధిపత్యం, అష్టమాధిపత్యం వచ్చింది. ప్రస్తుతం ఈయనకి శని మహర్దశ. కుంభలగ్నం, మిథున రాశి, ఆర్ద్ర నక్షత్ర జాతకులు వీరు. మరి ప్రతి ఒక్కరికి మీ జన్మజాతకంలో చూడండి. ఈయన అడిగిన ప్రశ్న, ఇంకా నాకు ఉద్యోగం రాలేదు, అయితే చదువు అయితే చాలా డాక్టరేటు, ఉద్యోగం రాలేదు అని ఇబ్బందులు, కానీ మంచి పొజిషన్లోనే ఉన్నారు. ఎవరి మీద ఆధారపడటం లేదు, వారికి వారే చిన్నదో పెద్దదో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అయితే ఎందుకండి మరి ఇప్పుడు రాలేదు, బాగుంది, లగ్నాధిపతి భాగ్యాధిపతి స్వక్షేత్రంలో ఉన్నారు, నాకు ఎందుకు ఇలా అయింది? నేను చెప్పగానే అడిగిన ప్రశ్న. శని భగవానుడు శ్రవణ నక్షత్రం షష్టమ భావాధిపతి నక్షత్రంలో ఉన్నారు. ఎవరు? శని భగవానుడు. అయితే ఇది విపరీత రాజయోగంగా కూడా తీసుకోవచ్చు. అయితే విపరీత రాజయోగమే తీసుకోవచ్చు కాదు. కష్టపడినప్పటికీ చదువులో ఫలితాలు అన్నీ ఉన్నాయి. లగ్నాధిపతి దశ మంచిగానే ఉంది. నెక్స్ట్ వచ్చే దశ బుధ మహాదశ వస్తుంది. మరి లగ్నాధిపతి దశలో బుధుడు ఉన్నాడు కాబట్టి వీరికి బుధుడు వచ్చేపటికి మంచి రాజయోగ స్థితిలో ఉంటారు. ఎందుకు? లగ్నాధిపతి స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రాల్లో కానీ మూల త్రికోణంలో కానీ ఉండాలి.
ఇలా లేదు, లగ్నాధిపతి మీ లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నాడో రాశి చక్రంలో ఆయన వర్గోత్వంలో కూడా నవాంశలో వర్గోత్వం చెంది ఉంటే అక్కడ లగ్న బలం ఉన్నట్టే. ఒకవేళ రాశి చక్రంలోనే స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం మూల త్రికోణంలో ఉంటే లగ్నాధిపతి లగ్న బలం 100% ఉంది. తర్వాత భాగ్యాధిపతి కూడా శుక్రుడు సొంత రాశిలో ఉన్నారు. ముఖ్యంగా భాగ్యాధిపతి మాత్రం స్వక్షేత్రాల్లో ఉంటే 100% మంచిది, లేదా 1, 4, 7, 10 స్థానాల్లో కానీ 5, 8 స్థానాల్లో 5, 9 స్థానాల్లో కానీ ఉండాలి. ఏది స్వక్షేత్రం అయ్యి ఉచ్చక్షేత్రం అయ్యి ఉన్నప్పుడు మూల త్రికోణం అయినప్పుడు ఈ వ్యక్తికి ఇలాగే ఉన్నారు. అంటే వీరికి లక్ష్మీదేవి వీరింట తిష్ట వేసుకుని కూర్చుంటుంది. శుక్రుడు ఈ లగ్నానికి యోగకారకుడు. అట్లాగే వీరికి రాబోయే రోజుల్లో మంచి కార్లు, అంటే చాలా కాస్ట్లీ కార్లు, మంచి గృహం, వీరి ఇంట్లో మంచి అందరూ వీరికి ప్రాధాన్యత ఇవ్వడం, సమాజంలో కూడా అంతే అన్నీ ఉంటాయి వీరికి, కీర్తి ప్రతిష్టలు. చూడండి, గురుడు సప్తమంలో ఉన్నప్పటికీ గురుడు సింహరాశిలో ఉన్నారు. కాలపురుష కుండల చక్రానికి సింహరాశి పంచమ రాశి, దానికి గురుడే కారకుడు. ఇది కూడా మంచిది. తులారాశి సప్తమ రాశి, కానీ ఇక్కడ భాగ్యరాశి అయ్యింది. అంటే చూడండి, కారకులు కూడా ఎక్స్చేంజ్ అయ్యి కూర్చున్నారు. ఇక్కడ కారకులు నక్షత్ర పరివర్తన చెంది కూర్చున్నారు. కారకులు సప్తమంలో గురుడుంటే భాగ్యస్థానంలో శుక్రుడు పరివర్తన, అమోఘమైన రాజయోగం. వీరికి రాబోయే రోజుల్లో అంతా మంచిదే. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎవరి జాతకంలోనైనా లగ్న పంచమ భాగ్యాధిపతులు స్వక్షేత్రాల్లో ఉన్నారా, మిత్రక్షేత్రాల్లో ఉన్నారా, మూల త్రికోణంలో ఉన్నారా చూసుకోండి. లగ్నాధిపతి స్థితి స్వక్షేత్ర ఉచ్చక్షేత్రం మూల త్రికోణం ఉండాలి. భాగ్యాధిపతి స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం మిత్రక్షేత్రంలో మూల త్రికోణంలో ఉండి కేంద్రాలు కోణాలలో భాగ్యాధిపతి ఉండాలి. ఉన్నట్లయితే దీన్ని లక్ష్మీ దేవి వరించి వీరింట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మరి మీ పిల్లల జాతకాల్లో కానీ మీ జాతకాల్లో కానీ ఇలా ఉన్నట్లయితే మరి అదృష్టవంతులే. లేదండి, మాకు లగ్నాధిపతి స్వక్షేత్రం మిత్రక్షేత్రం ఉచ్చక్షేత్రంలో ఉన్నారు, దేవగురు బృహస్పతి అందరికీ భాగ్యకారకుడు కదా, ఆయన జాతక చక్రంలో లగ్నాధిపతి స్వక్షేత్రంలోని దేవగురు బృహస్పతి ఇది ఏ రాశి అయినప్పటికీ స్వక్షేత్రం మూల త్రికోణంలో ఉన్నారు, ఉచ్చక్షేత్రంలో ఉన్నారంటే ఇది కూడా మంచి రాజయోగమే. లేదండి, లగ్నకారకుడు రవితో గురుడు కలిసి ఉన్నారండి జాతకంలో, లగ్నాధిపతి స్వక్షేత్రాల్లో ఉండి లగ్నకారకుడు రవితో గురుడు కలిసి మిత్ర రాశుల్లో ఉన్నారండి, మరి ఇది కూడా లక్ష్మీ యోగమే, మంచి రాజయోగం. ఇట్లాగా ఉంటాయి జాతకాలు వెళ్ళేటప్పుడు. ఒక్కొక్కసారి ఇబ్బందులు పడినప్పటికీ జాతకాలు అనేది ఈ విధంగా చూసుకోండి. మరి మాకు లగ్నాధిపతి స్వక్షేత్రంలో ఉన్నారండి, పంచమాధిపతి స్వక్షేత్రంలో ఉన్నారు, భాగ్యాధిపతి స్వక్షేత్రం ఉన్నారు, మరి లక్ష్మీ అనుగ్రహం అమోఘం. లేదండి, మాకు భాగ్యాధిపతి గురుడు ఒక్కడే స్వక్షేత్రంలో ఉన్నారు,
సహజ భాగ్యకారకుడు. ఇది కూడా మంచిదే జన్మజాతక చక్రానికి. లేదండి రవి సింహరాశిలో ఉన్నారు, ఇది కూడా మంచిదే. ఇట్లాగా మీ జన్మజాతక చక్రంలో ఏదో ఒక కాంబినేషన్ ఉందేమో చూసుకోండి మీ పిల్లవాళ్ళ జాతకంలో. ఒకవేళ దశలు అనుకూలించకపోయినా మీరు తొందరపడాల్సిందైతే ఏమీ లేదు. ఎందుకంటే ఆ లగ్నాధిపతి దశ భాగ్యాధిపతి దశ వచ్చినప్పుడు అప్పుడు వారిది కనిపిస్తుంది, వారి జీవితం ఎలా ఉంటుందనేది. అంచేత మీ పిల్లవాళ్ళ జాతకంలో లగ్నాధిపతి బలంగా ఉన్నాడా? వెరీ గుడ్. భాగ్యాధిపతి కూడా స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం మూల త్రికోణంలో ఉన్నారా? మరీ వెరీ గుడ్. లేరు. లగ్నకారకుడు రవి ఉన్నారా? వెరీ గుడ్. అలాగే దేవగురు బృహస్పతి ధనస్సు మీనాల్లో కర్కాటకంలో ఉన్నారా? వెరీ గుడ్. ఆటోమేటిక్గా ఆ జాతక చక్రానికి 100% బలమైతే మాత్రం ఉంటుంది. మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఆ దశలు వచ్చినప్పుడు యాక్టివ్ అవుతుంది. కానీ ఏ గ్రహాలు బలంగా ఉన్నా ఏది ఎలా ఉన్నా మనకి పూర్వపుణ్యం అనేది ఒకటి ఉంటుంది. అది కష్టపడకుండా వచ్చేది పూర్వపుణ్యం. కాబట్టి పంచమాధిపతి బలంగా ఉంటే, ఈ రెండు ఉండి పంచమాధిపతి బలంగా ఉంటే తొందరగా జీవితంలో సెటిల్మెంటు, ఏది అనుకున్నా అది తొందరగా అవుతాయి. అవే విధానం. ఈ రెండు ఇట్లా ఉండి బాగున్నాయి అన్నప్పుడు ఈ గ్రహదశలు వచ్చినప్పుడు వాళ్ళకి గుడ్ పొజిషన్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు కష్టపడాల్సిన అవసరం ఉంది. అంటే మీరు చేసుకున్న పూర్వపుణ్యం పంచమాధిపతి అయితే, మీ పూర్వీకులు చేసుకున్న పూర్వపుణ్యం భాగ్యాధిపతి. ఇలా ఉన్నవారికి మంచి కుటుంబంలో జన్మిస్తారు వీరు. వీరి పూర్వీకులు కూడా మంచి కుటుంబంలో ఉన్నతమైన జన్మ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళ ఇళ్ళల్లో మరి జన్మిస్తారు. లేదండి ఏమీ లేదు, ఈ బాబే పుట్టాడు, అదంతా కూడా ఇదే లగ్నాధిపతి శని భగవానుడు లగ్నంలో ఉన్నారనుకోండి, అది అప్పుడు మారుతుంది. అప్పుడు లగ్నకారకుడు రవి సింహరాశిలో ఉన్నారనుకోండి, అప్పుడు వెరీ గుడ్. ఇలా ఉంటే మాత్రం ఇంకా మంచిది. మరి రవి శనులు పరస్పరం వీక్షణ కదండి, మంచిది కాదేమో. అట్లా ఏం లేదు, చాలా మంచిది ఇది. ఇది ఒక రాజయోగం. వీరికి సమాజంలో గుర్తింపు అన్నీ ఉంటాయి. అందుచేత మీరు లగ్నాధిపతి స్వక్షేత్రాల్లో ఉండి మూల త్రికోణం ఉచ్చంలో ఉండి భాగ్యాధిపతి ఉన్నాడంటే ఈ జాతకం అద్భుతమైన జాతకం. భయపడాల్సిన పని అయితే లేదు. ప్రస్తుత గ్రహదశలు గోచారరీత్యా ఇబ్బందులు అయితే ఏమో ఉండొచ్చు, కానీ వీరు జీవితంలో మంచిగా అయితే మాత్రం సెటిల్ అవుతారు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.